వెల్కమ్ టు సోమశీల. Guys, welcome to the new vlog. This is Chandra Kiran, software engineer. Hi friends. మన వీడియో ఒకటి చూడరు. ఈ కర్ర తప్పస్ బాల్ మీకు తెలిసి కర్ర 9 ఇయర్ నెంబర్ ఇంట్రడ్యూస్ చేయ కెమెరా ముఖం చూడు ఎట్లా కొట్టుకుంటా. రైట్ నౌ వీఆర్ అవుటర్ రింగ్ రోడ్. మన బొంగళూరు దగ్గర అయితే ఎక్కినాము. నేను నవీన్ హెరిటేజ్ చంద్ర కిరణ్. సో మీకు రోడ్ చూపిస్తా. ఇదే రోడ్ అద్దం తెరవచ్చు కదా. అద్దం తెరిస్తే గాలి వస్తుంది, కొట్టుకోపోతుంది ఇన్స్టా 360. మళ్ళీ 9 అని కూడా చూపిస్తా. వాడు భయం అవుతున్నారు అంటే ఎంకలకు తీసాం కెమెరా. అల్లంపూర్ ఏది అల్లంపూర్ సోమశీల. అల్లంపూర్ అదే సబ్ మధ్యలో టచ్ అయ్యే రోడ్స్. జోగులాంబ టెంపుల్ జోగులాంబ ఇంకా దూరం రా. సో 12కి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనోడు 9 ఆడు లాగి 8 గంటల నుంచి 11 చేసిండు. డ్రైవర్ ఎంతసేపు చూపిస్తుంది రా జర్నీ. ఉంది మ్యాప్స్ లేదా నీకు కార్ తెచ్చి ఎక్కువ నీకు డిస్ప్లే కావాలా లౌడా మూసుకొని కూసో. ఏసీ ఎక్కువ నీకు లేసి సరిపోతులే. అందుకనే చెప్తున్నా జమ్ముకి వెళ్ళండి. ఇగో ఇట్లా లావు ఉంటే వీని చూపించా. వానికి ఒక సీట్ కాలు సరిపోతలేదు, ఆ సీట్ సరిపోవట్లేదు. ఎట్లా రా మీరు నాకు అర్థం కాదు. లెఫ్ట్ సైడ్ బండి వస్తలేదు. లెఫ్ట్ సైడ్ టైర్ అయిపోతుంది అంట. కారు అని బాగా తట్టుకోలేకపోతున్నాం. చిన్న దగ్గర ఎనీథింగ్ టు టాక్ ఏం లేదా ఏంటిదిరా. నేను మధ్యలో కూర్చున్నాను నాయన నా బాధకి. సో 12 తుక్కుడలు దిగి చక్కగా గుసా ఇష్టం అంటే సీదా సోమశీల. ఇంకా మనలు అమాసా అంటారు. రేపు మరి ఏం చేస్తారో చూడాలి. దిగి డోర్ ఓపెన్ చేయాలి. సారీ గైస్, అప్పుడప్పుడు ఇలాంటి గలీజ్ మాటలు వస్తుంటే పట్టించుకోక. ఏనే ముద్ర దానికి తెలుస్తుంది ఎట్లా పెట్టాలో. ఫోన్ వలిపోయేది. అరే పులుసలు ఉంటారు పేపర్ పెట్టుకొని ఏమో తింటాడేమో. దిశని
వచ్చిన పాట వేసుకుంటే మిస్ ముసలాడు వేసి ఒక్క ఛాన్స్ వెల్కమ్ టు సోమాశీలా పోతున్నావే బట్టలు వస్తున్నారా అయ్యా కాదు లాగ్ అవుతుంది విషయం అమ్మ ఇళ్ళ కూతురు ఏం రా ఊతే పాప ఊతే ఊతే బెడ్ ఇస్తారు బెడ్ కూడా కింద వేసుకొని అనుకోవచ్చు నువ్వు కింద వండాలి నువ్వు వండాలి ఉందనే మరి అరే ముట్ట ఏసీ ఉంటే 2000 పెట్టచ్చు ఈజీగా. నేను 1000కి అడుగుతున్నా ఇంకా 1800 అంటుంది. సరే ఏం కాదు. గో బెడ్ ఇస్తారు కింద వండుకోవచ్చు. వాషింగ్ చూడు మంచిగా చూడు ఒకసారి నీట్ ఏమంటారా ఇది వద్దారా ఇంత ఇక్కడ అటు అట్లా క్లీన్ చేయమని చెప్పు. సేమ్ ఇంతే అది కూడా ఇంతేరా లాస్ట్ లాస్ట్ అంట అంటే ఆ లాస్ట్ క్లీన్ చేయండి పైననే చూడలు గుత్తల ఊతే అంటే చూడ అరే వాళ్ళు ఎంజాయ్ చేద్దారా మరి వాళ్ళు యశాంత్ కూడా అయితేనే కరెక్ట్ టీజానికి అంత దూరం కూడా వస్తారా పెళ్లి గారు అన్నిగానే పెట్టుకొని పెట్రోల్ చేస్తూ అవి అంత ఖర్చు బోటింగ్ అరే అటు పోవాలరా ఆడరా బోటింగ్ ఈడ కూడా ఉంది ఈడ ఇవిరా అటు సైడ్ ఎట్లా పోతాం అటు సైడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2. ఇదే అన్నమాట మన రూమ్, మన చక్కటి రూమ్. సో మనోళ్ళు మొడ్డ ఊడి వేసారు కనిపిస్తారు ఇంకా నవీన్ గాడు చంద్రగ్రహణ రెండు. సో ఎవ్రీవన్ చంద్రగ్రహణ ఆయప్రా లెట్స్ ర్యాప్ అప్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. మీరు కూడా రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు. ఒకసారి లొకేషన్ చూస్తా అవాక్ అయిపోతాం. జస్ట్ 1800 అనమాట మాకైతే. సో అప్పటికప్పుడు మంచిగా ఉంది కదా, 1800కి పడితే ఇంకో రూమ్ కూడా పోయినాము. అది ఏం ల్యాండ్ అది ఏమో ల్యాండ్ ఉంది, రిసార్ట్ పోయింది నిన్న. 6000 ఏమో అన్నారు కదా. సో 2 పర్సన్కి 6000. ఒకవేళ మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అందుకని మేము వెళ్ళలేదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ కార్. ఇదే మన కార్ మీకు కనిపిస్తుందా? మీరు చూసుకుంటే నా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడుతుంది తెలుసా. నన్ను అసలు ఏం తేనియరు సామాను. వీళ్ళు చూడండి నా కోసం నీళ్ళు పట్టేస్తారు వీళ్ళు. నాకు ఇట్లా చెమటలు రానియరు, నాకు చూసుకుంటారు. ఇగో ఇప్పుడే టిఫిన్ తీసుకొని వచ్చారు రూమ్కి. నువ్వు ఏం పోతావురా ఏసీలో పెరిగినావు, ఇవన్నీ నీకు పడదు, ఇవన్నీ నీకు పడదు టిఫిన్ తీసుకొని వచ్చారు. వీళ్ళేమో కష్టపడి నచ్చుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చారు.
ఇక వాళ్ళ ప్రేమకి మాత్రం మనం వద్దంటామా చెప్పిన అంత ప్రేమ తినకుండా అయితే ఉండలేం కదా. ఏం చెప్పాలి? తిన్నారా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ చేస్తాము అక్కడ. మీరు తినాలనుకుంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ తినండి. చేయొద్దు బ్రేక్ఫాస్ట్ బాలే. చెప్పు టేస్ట్ ఎట్లుంది, రివ్యూ ఏంది? టేస్ట్ అయితే అస్సలు బాలే. తిన్నాడు రెండు పూరీలు తినగానే ఏరుగా పెట్టింది నాకు. పోయి బాత్రూమ్ లో చూసుకుంటే అయితే వెదర్ చాలా బాగుంది. కండిషన్ టికెట్ అయితే దిగుతుంది ఇప్పుడు. చిన్న కిరణ్ మామయ్య అందరు దీపాలు ముట్టుకురా. బోటు స్పీడ్ బోటు ప్లేస్ స్పీడ్ బోట్ రా అంటే స్పీడ్ బోట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ కాదా? మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సరా. మనం బర్త్డే రోజు కంటెంట్ వస్తుంది. అందరు బర్త్డే విషయం చెప్పండి. ఏడా అడేమో చేస్తున్నారు చూసుకుంటే అయితే 10 days అక్కడేమో చేస్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ బ్రో? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ చర్చలు జరుగుతున్నాయి. చెప్పకుండా కిందేం రాడు. చిన్నగా వాటర్ అందుతలేవురా, భయం అవుతుంది తినుకోమని. ఆటోలో బోట్లో ట్రెక్కింగ్, మళ్ళీ ఆటోలో మళ్ళీ ఇదో సంవత్సరం. డాడీ ఏం రాడు పోయిందా సార్? రికార్డ్ అవుతుంది. బాయ్ శాతవాని కొడుకు ఈ శాతవాని కొడుకు ఏంది ఏంది? యూ కాంట్ టేక్ దిస్ టేబుల్ ఫ్యాన్ మరి తెచ్చుకోవాలా? చిన్న గుడ్డది ఒకటి ఉంటుంది చూసినావా, అది తెచ్చుకోవాలి. మీ కళ్ళ ముఖానికి ఇక మళ్ళీ ఫ్యాను, ఇంకా నీకు అంబ్రెల్లా. ఉస్తా బేబీ ఊస్తా. సో ప్రెజెంట్ ఇప్పుడైతే మనం ఏపీలో ఉన్నాం. నాకు బోట్ అది చూస్తే అది తెలంగాణ ఒకటే మారలేదు తెలుసా. వీడు ఎట్లా ఉన్నా అట్లనే ఉండే. ఏపీ వచ్చినా తెలంగాణ వచ్చినా అదే కలర్, అదే సైజ్. మారరా బక్కగారా, అదే రంగు అదే రుచి. కానీ ఎండలు మాత్రం తీవ్రంగా వస్తున్నాయి. నాకు వడదెబ్బ ఒకటిలా ఉంది. వీళ్ళు ఎండకి ఇస్తున్నాను, తలకాయ వస్తుంది ఫుల్గా. పర్ పర్సన్కి 50 రూపీస్ ఒక టికెట్. బోట్లోనేమో 100 రూపాయలు, ఇదేమో 50 రూపాయలు. ఒకటే ఉన్నా లేకపోతే మళ్ళీ సపరేట్ వచ్చినప్పుడు పైసలు, మళ్ళీ రిటర్న్ అని కూడా సపరేట్ పైసలు. బాగానే వేస్తుంది. ఆటో మాత్రం చాలా క్రేజీ అవుతుంది. పరో కేజీ అయితే అంతే కానీ ఫుల్ భయపడ్డాడు ఆటోలో. ఆ బోట్ ఏడ పడుతుందా ఏంది నా పరిస్థితి అనుకుంటున్నాను. మాట్లాడరా అంటే మాట్లాడరా
ఇక నేనే పోటుగా నన్ను మాట్లాడతాం. వాళ్ళు ఎగరేస్తారు చాట్ ఎక్కడైతే నేను జరగట్రా అంటారు. కెమెరా పెట్టగానే లొకేషన్ ఇందులో ఫుల్ చాలా నష్టం టెంపుల్ దగ్గర అయితే. ముఖ్యంగా చిన్నప్పుడు వీకెండ్ లాగా సాటర్డే రోజు వస్తే ఇంకా తెలిసిందే వస్తుంది కదా. సాటర్డే రోజు వస్తే సో వీఆర్ ఎట్ ద టెంపుల్. సో వీఆర్ గోయింగ్ అంటే నిన్న నుంచి ఇప్పుడు గుద్దాలం చేసి సావదింగిండు బోట్ అని. నిన్న పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ రాలేదు. సో తెచ్చి ఏం ఎగ్జామ్ అన్నవరా ఫస్ట్ ఇడు ఆ బోట్ పేరు ఏం పేరు 100 రూపీస్ స్పీడ్ బోట్. అది ఎగ్జామ్ అన్నాడు, సక్సెస్ కాలేదు. సూపర్ స్పీడ్ ఇది ప్రైవేట్ బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం. సో మనోడు ఎక్కిది ఏం కాదు అట్లా అయితేనే సెట్ అవుతాం. బోటో చిన్నపిల్లలు వేస్తారు చూసాం టాప్ కలర్ వదిలేవాడు సేమ్ అట్లనే వేసిండు. అరే నా మీద తెచ్చలేదు రా, నువ్వే మళ్ళా బోట్ అని వచ్చినా నాకు నా అవసరం నీకోసమే వస్తున్నా నేనైతే ఇప్పుడు. అవును మరి నేను ట్యాంక్ బండ్ కూడా ఎగ్జామ్ అనుకున్నా. నువ్వు లోపల తెచ్చుకుంటా ఎక్కకున్నా ఏం కాదు నాకు. నేను ఓకే విత్ దిస్ బాయ్స్, జాగ్రత్త తీసుకోండి. సో మనకైతే ఇట్లా లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు, ఇట్లాంటివి అయితే వేసుకోవాలి. సో మొత్తానికి అయితే సెట్ అయిపోయినాం. ఎక్కలా అన్నా కింద పడేయకుండా ఎక్కలా అన్నా అసలు బాయ్స్ కమన్ చీజ్ కొనికి అయ్యో వీడియో తీసేది కూర్చోవేయాడా మొదలు వస్తున్నారు డిచ్చడిగా బయట నువ్వు ఇంకెలా పోరా, నువ్వు బోట్ అక్కడిక్కడ కింద పడ్డా వల్ల. వస్తున్నారు
పెట్టరా చిన్నగిరి ఇట్లా పెట్టు చిన్నగిరి ఇట్లా పెట్టరా